ఫ్రెండ్స్ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. అసలు ఒక 1 వీక్ నుంచి అయితే నేను ఒక అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నా భయ్య. అసలు ఏం అప్లికేషన్ భయ్య, అందులో ఉన్న ఫీచర్స్ చూసినట్లయితే మైండ్ బ్లోయింగ్. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. సో నేను ఇంకోటి ఇంత ఓవర్ యాక్షన్ చేసి దీని గురించి చెప్తున్నట్టే అర్థం చేసుకోండి. ఇందులో ఎంత ఫీచర్స్ ఉన్నాయంటే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్ అనుకోండి. ఇందులో ఉన్న ఫీచర్స్ అసలు మనకి ఎందులో కూడా లేవు. మనకి విఎన్ అండ్ కైన్మాస్టర్ అండ్ ఇన్షాట్ ఉంటాయి కదా, సో మనకి వీడియో ఎడిటింగ్ యాప్స్, అందులో ఉన్న ఫీచర్స్ మొత్తం ఇందులో ఉంటాయి. మనకి ఎనీథింగ్ ఫీచర్స్ అసలు మీరు అది చెప్తున్నా కదా, ఒక్కసారి మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో మనకి ఆల్ ఇన్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ మనకి కాకపోతే ఇది వచ్చేసి మనకి ప్రీమియం అనమాట. సో ఈ ప్రీమియంని నేనైతే మీకోసం అని మోడ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఆ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేను. సో నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ వల్ల టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవేసి అక్కడికి వెళ్ళేసి అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది అయితే 100% మీకు నచ్చుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ వన్ వచ్చేసి టెలిగ్రామ్లో నుంచి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్ పేరు వచ్చేసి వివా కట్ అనమాట. సో యాప్ ఐకాన్ ఇలా ఉంటుంది. సో యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయి. సో హలో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయగానే మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి. సో ఫొటోస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. సో మీరు ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలంటే ఫోటో చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవాలంటే వీడియో చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో ఎడిట్ చేసుకోవాలో చూపిస్తా. సో నేనైతే ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నా మీకు. సో సింపుల్గా మీకు ఒక ఎడిట్ చేసి చూపిస్తా ఫస్ట్ వన్ వచ్చేసి. సో ఇప్పుడు మనకు వీడియో అయితే యాడ్ చేసాం కదా. సో వీడియో యాడ్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు చూసుకోండి, ఇదనమాట మనకి వీడియో. ఈ వీడియో ఇప్పుడు మనకి వాకింగ్ స్టైల్ వీడియోని ఎడిట్ చేస్తాం చూడండి. సో మీకు ఫస్ట్ కింద మనకి ఈ టూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఫస్ట్ వన్ చూడండి. సో మనకైతే ఇక్కడ ఎడిట్ క్లిప్ అనమాట. సో ఎడిట్ క్లిప్ అంటే తెలుసు కదా మనకి, ఆ క్లిప్ని మనము ఎక్స్ట్రా పార్ట్స్ వస్తే అది మనకి అనేది ఏమంటారు కట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఓవర్ లేయర్. సో ఓవర్ లేయర్ అంటే మీకు తెలుసు కదా, ఓవర్ లేయర్ అనమాట. ఇక్కడ మనకి విఎఫ్ఎక్స్ అనమాట. సో ఇందులోనే ఉంటుంది, మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. తర్వాత మనకి ఆడియో, సో తర్వాత టెక్స్ట్ ఉంటాయి, స్టిక్కర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి వీడియో సైజ్ అనమాట. సో తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్స్. సో మనకి వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా ఒక బార్డర్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత గ్రూపు. సో గ్రూప్ అంటే మీకు అర్థం కాదు, నేనైతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తంలో. సో ఒక్కొక్కటి దాన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. నేను జస్ట్ ఫస్ట్ టూల్స్ పేరు చెప్తున్నాను అంతే. ఇది స్లిప్ అనమాట. మనకి వీడియో మధ్యలో కట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే తెలుసు కదా, ఒక వీడియోని 2 పార్ట్లో కట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి వాటర్ మార్క్. సో ఈ వాటర్ మార్క్ అంటే ఎట్లుంటుంది అంటే మనకి మీ ఒక వాటర్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వివో కట్ అని వచ్చింది కదా, సో అలా కాకుండా సో మనకి ఇక్కడ యాడ్ అని ఉంటుంది. సో యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మీ ఫీచర్స్ ఉంటాయి కదా, మీ ఐకాన్స్ అవి ఉంటాయి కదా, సో అవి అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూసుకునే దాని ఒక యాడ్ చేస్తున్నా. సో ఇట్లా మనకి ఐకాన్స్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు వద్దనుకుంటే నాన్ పెట్టేస్తే తర్వాత మనకి రాదనమాట. సో ఇప్పుడు మీకు ఫస్ట్ మెయిన్ది చూపిస్తా. ఎందుకంటే మనకి వీడియో ఎక్కువ లెంత్ కావద్దు, మనకి 8 minutesలో వీడియో కంప్లీట్ కావాలి. మనకు 2 parts ఉంటాయి. సో ఎందుకంటే ఈ టూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి 2 parts అయితే పడతాయి కాబట్టి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏం చేస్తారు, మీకు విఎఫ్ఎక్స్ అయితే చూపిస్తాను. సో మనకి విఎఫ్ఎక్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. సో అందుకోసమే ఫస్ట్ పార్ట్ వచ్చేసి నేను విఎఫ్ఎక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి విఎఫ్ఎక్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగా మనకి ఇక్కడ చాలా విఎఫ్ఎక్స్ ఉంటాయి. సో ఇందులో మీకు మెయిన్ చూపిస్తాను చూడండి, మంచిగా చూపిస్తాను. సో ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ దాంట్లో హార్ట్లో, సో ఇక్కడ చూసుకొని ఈ ఎఫెక్ట్ చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ మనకి చూసుకున్నట్టు కరెక్ట్ గుర్తొచ్చిందా మీకు, మనకి విఎన్లో ఉంటుంది. సో ఈ ఇది అనేది. సో దాని పక్కనే చూసుకోండి. సో దానిపైన క్లిక్ చేయండి. సో ఈ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలంటే ఆ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు వీడియోలో రావాలనుకుంటే అంతవరకు రాగానే ఇడిచిపెట్టేస్తే మనకి ఆడికే ఎండ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఎక్స్ట్రా వచ్చింది అనుకో, సో దీనికి ట్రిమ్ చేసుకోవచ్చు ఇట్లా. సో మనకి ఒకవేళ ఈ ఎఫెక్ట్ వద్దు, నాకు నచ్చలేదు అనుకో, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఐకాన్ కనిపిస్తుంది, డిలీట్ ఐకాన్. సో దాని మీద ట్యాప్ ఇస్తే మనకి ఆ ఎఫెక్ట్ డిలీట్ అయిపోతుంది. సో ఇలా మనకి ఏ ఎఫెక్ట్ వద్దనుకుంటే ఆ ఎఫెక్ట్ పైన ట్యాప్ ఇచ్చేసి డిలీట్ చేసేసుకోవచ్చు. సో మనకి విఎఫ్ఎక్స్లోకి వెళ్ళేసి తర్వాత మీరు చూపిస్తా చూడండి. సో ఇంకొక ఎఫెక్ట్ చూపిస్తా చూడండి. సో ఇంకో ఎఫెక్ట్ చూపిస్తాను చూడండి. సో ఈ ఎఫెక్ట్ కరెక్ట్ గుర్తు తెచ్చుకొని మనకి ఇది కూడా విఎన్లోనే యూజ్ చేస్తారు. హైదరాబాద్ మోడల్ వీడియోలో చేస్తారు చూసారా, సో ఈ ఎఫెక్ట్ అనమాట. సో మనకి ఈ ఎఫెక్ట్ కూడా చూసారు కదా, సో ఈ ఎఫెక్ట్ డిలీట్ చేసేద్దాం, మనకి ఏ ఎఫెక్ట్ అవసరం లేదు. సో దాని తర్వాత మనకి ఒకటే వీడియోలో, సో మనకి 3 వీడియోస్ ఇప్పుడు మనకి తెలుసు కదా, ఇప్పుడు ఒకటే వీడియోలో ఇప్పుడు ఇది కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది ఈ ఎఫెక్ట్. సో ఇట్లా ఒకటే దాంట్లో మనకి వీడియోస్ 3 partsలో అట్లా మనం డిఫరెంట్గా పెట్టుకోవచ్చు కూడా మనం. సో ఈ ఎఫెక్ట్ కూడా డిలీట్ చేసేసి
సో మళ్ళీ ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ ఉంది దాని పక్కనే చూసుకోండి. సో ఈ ఎఫెక్ట్ చూడండి చాలా సూపర్గా ఉంటుంది. సో ఇలాంటి ఎఫెక్ట్ డిఫరెంట్ ఆఫ్ ఉంటాయి మనకి. సో దీని తర్వాత దీని డిలీట్ చేస్తున్నా. సో దీని తర్వాత పక్కకి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ అనేవి చూడండి మీకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ. మనకు ఐకాన్లోనే కనిపిస్తాయి ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. సో మీకు ఓన్లీ మెయిన్ చూపిస్తాను. సో ఇవి మనకి షేక్ ఎఫెక్ట్స్ అనమాట. మీకు తెలుసుగా షేక్ ఎఫెక్ట్స్. సో ఆల్రెడీ సో ఈ షేక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనకి అంత అవసరం లేదు. సో బ్యాక్ అనేసి ట్రిమ్ చేసేయండి. ఈ ఎఫెక్ట్స్ కూడా ఎఫెక్ట్స్ మీకు ఐకాన్ చూస్తేనే అర్థమైపోతాయి. సో ఇందులో ఈ ఎఫెక్ట్ బాగుంటుంది చూడండి. సో మనకి బ్లాక్ కలర్లో వచ్చేసి మనకి డైరెక్ట్ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఎఫెక్ట్ బాగుంటుంది. ఈ ఎఫెక్ట్ కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి బ్యాక్ వచ్చేసేయండి. సో ఇది కూడా ట్రిమ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే మనకి జస్ట్ మీకు చూపిస్తున్న శాంపుల్. తర్వాత మళ్ళీ పక్కకి స్క్రాల్ చేయండి. సో పక్కకి స్క్రాల్ చేస్తే ఇందులో ఈ హైలైట్ ఉంటుంది చూడండి. మనకి ఇది విఎన్లో యూజ్ చేస్తారు చూడండి. మనకి వాకింగ్ స్టైల్లో ఒక్కొక్క 3 పార్ట్స్లో ఇట్లా కట్ అయిపోయి మనకి డివైడ్ అయ్యి వస్తే రోల్ అవుతుంది కదా. సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇది కూడా యూజ్ చేసుకోండి. దీని తర్వాత మళ్ళీ పక్కకు అనేసేయండి. సో ఇవన్నీ మనకి ఇందులో మనకి ఏ ఎఫెక్ట్ అంటే ఇది ఒకటి విగ్నెట్ ఉంటుంది. ఈ విగ్నెట్ ఉపయోగపడుతుంది. దీని తర్వాత మనకి ఓపెనింగ్. సో మనకి వీడియో ఓపెనింగ్లో ఇది ఎఫెక్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎఫెక్ట్ అయితే చూడండి. మనకి ఈ ఎఫెక్ట్ అయితే చాలా ఉపయోగపడుతుంది మనకి, ఎందుకంటే మన వీడియో ఓపెనింగ్లో ఆ ఎఫెక్ట్ పెడితే చాలా బాగుంటుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ పక్కకు స్క్రాల్ చేసేయండి. తర్వాత ఇవన్నీ మనకి అవసరం లేదు. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ కూడా మనకి చూసినాయి. సో ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఇవి అనమాట. సో ఇవి ఆల్రెడీ ఇంత చూపించాం కదా. సో ఇవి ఎఫెక్ట్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసినాయి. సో ఇది చూసుకోండి. ఇవన్నీ విఎన్లోనే ఉంటాయి. సో ఇవన్నీ విఎన్లో యూజ్ చేస్తారు కదా ఇప్పుడు మనకి హైదరాబాద్ మోడల్ వీడియోస్కి. సో అలర్ట్ మోషన్ అనుకుంటా అవి అలర్ట్ మోషన్లో. సో ఇవన్నీ వచ్చేసినాయి. ఇది చూసుకోండి. ఈ ఎఫెక్ట్ కూడా చూడండి. సో ఇవన్నీ మనకి బాగానే ఉంటాయి. సో మీకు నచ్చితే ఇవి అయితే ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎఫెక్ట్ మనకు అవసరం లేదు. సో ఇవి కూడా అవసరం లేదు. దీన్ని పక్కన వేసుకోవాలి. మీకు నచ్చితే ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఈ ఎఫెక్ట్ బాగుంటుంది చూడండి. 3D అనమాట. 3D షేకింగ్. సో ఇది బాగుంటుంది చూడండి. ఇది కూడా మనకి అందులోనే యూజ్ చేస్తారు. అలర్ట్ మోషన్ బిఎన్లోనే ఎడిట్ చేస్తారు కదా. సో ఇవన్నీ మనకి ఎట్లా అంటే అంత చేసే అవసరం కూడా లేదు. సో మనకి జస్ట్ ఒక్కొక్క క్లిక్ ఇస్తే మనకు జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఆటోమేటికల్గా సో ఈ ఎఫెక్ట్ అనేది మనకి యాడ్ అయిపోతుంది అనమాట. చూడండి. సో ఇలా మనకి కావాల్సిన ఎఫెక్ట్. సో మనకి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి. దీని పక్కన ఎఫెక్ట్ చూడండి. సో మనకి ఎట్లా ఉంది. సో ఇలాంటి ఎఫెక్ట్ చాలా బాగుంటాయి అనమాట. సో ఇట్లా కదులుకుండు. సో దాని పక్కన ఎఫెక్ట్ చూడండి. మన డైరెక్ట్ పిఎన్జీ కట్ అయిపోతుంది వీడియో అనేది. సో వాకింగ్ స్టైల్లో. సో బాగుంటుంది. దాని పక్కన చూసుకున్నట్లయితే బ్లర్. సో ఈ ఎఫెక్ట్ చూడండి. మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే మనకి ట్రెండింగ్లో ఉంది ఇది ఎఫెక్ట్. సో చూసుకోండి. సో మనకి ఇన్స్టాగ్రామ్లో మనకి ఒక రీల్ ఉంది. ఆ రీల్కో ఇదే ఉపయోగిస్తారు చూసుకున్నారా. సో ఇది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో చూసుకొని ఇంకా పక్కకి స్క్రాల్ చేయండి. ఇవన్నీ ఎఫెక్ట్సే మనకు కావాల్సినవి ఎఫెక్ట్స్. సో ఇంకా పక్కకు స్క్రాల్ చేయండి. సో ఇందులో ఈ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది చూడండి. సో ఈ మోషన్ ఇది తెలుసు కదా మనకి కొన్ని రీల్స్లలో ఉపయోగిస్తారు. ఇవి కూడా మనకి ఇన్స్టాగ్రామ్లోనే. సో ఈ రీల్స్కి మీకు బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవి. సో దీంతో పక్క దాంట్లో చూడండి ఇంకా ఈ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇట్లా మనకి స్క్రోల్ అయ్యకుంటూ మనకి మనిషి అనేది ఇట్లా గ్లో అయ్యకుంటూ సో ఇలా మనకి డిఫరెంట్ ఈ ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఉంటాయి. సో దాని పక్కకి ఇంకా స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసి ఫ్లాష్ ఎఫెక్ట్స్ తెలుసుగా ఫ్లాష్ వార్నింగ్ అప్పట్లో మనకి చాలా ట్రెండింగ్లో ఉండే. సో దీని తర్వాత ఇక్కడ చూసుకొని మనకి ఒకటే వీడియో 3 పార్ట్స్ కట్ కావడము ఇట్లా మనకి ఈ ఎఫెక్ట్స్ అయితే అలా తెలిసిన విషయంగా. సో దీని పక్కకి స్క్రాల్ చేసేయండి. సో ఈ ఎఫెక్ట్స్ కూడా మీకు ఆల్రెడీ యూజ్ చేసినవి మనకి ఇవన్నీ అంత అవసరం ఉండవు. సో దీని పక్కన తర్వాత మనకి బాడీ ఫేస్ అని ఒకటి ఉంది చూసుకోండి. సో బాడీ ఫేస్. సో ఈ ఎఫెక్ట్ అయితే హైలైట్ అనుకోండి మనకు చాలా సూపర్గా ఉంటాయి. సో ఫస్ట్ ఎఫెక్ట్ మీకు యాడ్ చేసి చూపిస్తుంది చూడండి. మీకు ఇవైతే చాలా సూపర్గా ఉంటాయి. సో ఇవన్నీ మనకి నెట్ కావాలి. నెట్ ఉంటేనే వస్తాయి. సో ఈ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసి పట్టుకొని చూసుకొని మనకి ఎలా అయితే వచ్చేస్తుందో సో అలా అనమాట. దాని పక్కన క్లిక్ చేసి పట్టుకోండి. సో ఈ ఎఫెక్ట్ ఇంకా చాలా బాగుంటుంది. దాని పక్కన క్లిక్ చేసి పట్టుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇందులో ఇంకో ఎఫెక్ట్ చూడండి. మీ షర్ట్ కలర్ చేంజ్ అయిపోతుంది. డైరెక్ట్ షర్ట్ కలర్ చేంజ్ అవుతుంటుంది అనమాట. సో దాని పక్కన ఇంకా క్లిక్ చేసి పట్టుకొని ఇంకా చూసుకోండి. ఇంకోటి ఈ షర్ట్ కలర్లో లోపల కలర్స్ చేంజ్ అవుతుంటాయి అనమాట. సో అట్లా డిఫరెంట్గా బాగుంటాయి ఇందులో. సో దీని పక్కన ఇంకా క్లిక్ చేసి పట్టుకోండి. సో ఇంకా చూసుకోండి ఇలాంటి డిఫరెంట్గా ఉంటాయి. దాని పక్కన ఇంకా స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే ఇంకా చూసుకోండి ఇవి ఇంకా బాగుంటాయి. సో ఇవి డైరెక్ట్ బ్లింక్ అవుతుంటాయి అనమాట. బ్లింక్ అయ్యకుంటే వెళ్తుంటాయి అనమాట. ఇంకా చాలా ఉంటాయి డిఫరెంట్ కలర్స్. సో అట్లా. సో ఇవన్నీ మనకి ఇంకోటి ఇది డైరెక్ట్ మొత్తం కలర్స్ వచ్చేస్తాయి అనమాట. దాని పక్క ఇంకా స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే మనకి ఇంకా చూసుకున్నట్టయితే షర్ట్ లోపల ఇట్లా డిఫరెంట్గా కలర్స్ రావడం. సో ఇట్లాంటివి మళ్ళీ దాని పక్కది ఇంకా స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసి ఇక్కడ మనకి షర్ట్ని మొత్తం ఎంటీ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ పెట్టుకోవచ్చు. రెడ్ కలర్ మనకి ఇలా కొన్ని కలర్స్ కూడా ఇస్తారు. సో ఆ కలర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. దాని పక్క ఇంకా స్క్రాల్ చేయండి. పిక్సెల్ అనమాట. సో ఈ పిక్సెల్ అంటే మనకి అంత ఉపయోగపడదు. సో ఇది స్కిప్ చేసేసేయండి. మనకు అంత అవసరం లేదు.
సో దీని తర్వాత మనకి సో ఈ ఎఫెక్ట్ చూసుకొని మనకి షేక్ ఎఫెక్ట్ అనమాట, మనకి బాడీ మొత్తంలో నాయిస్ వస్తుంది అనమాట. తెలుసు కదా కలర్, ఇది దీని పక్కన ఇంకా కలర్ నాయిస్ అనమాట. సో ఇది కూడా మనకు అంత ఉపయోగపడదు, దీన్ని కూడా స్కిప్ చేసేయండి. సో దీని తర్వాత మనకి ఫేస్ టు ఫేస్, ఇప్పుడు మనకి బాడీ 2 పార్ట్స్గా కట్ అయిపోయి మనకు అట్లా వస్తుంది అనమాట, ఇది బ్లింక్ అయ్యుకుంటూ. సో ఇది కూడా బాగానే ఉంటుంది. సో తర్వాత బాడీ గ్లో అనమాట. సో ఈ గ్లో అంటే తెలుసు కదా, మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అయ్యేసి మనకి క్యాండిడేట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాయి అనమాట. సో దీని తర్వాత ఇక్కడ చూసుకొని మళ్ళీ మనకి ఈ ఎఫెక్ట్స్ అనేవి బాగానే ఉంటాయి. సో గైస్ ఇప్పటికి మనకి వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పటికైతే ఇవే చూపిస్తున్నాను. సో బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి వీడియో ఎక్స్పర్ట్ కావాలంటే ఇందులో ఇంకా ఇవన్నీ చూపిస్తాయి. ఇది పార్ట్ 1 వరకే. సో పార్ట్ వీడియో కూడా మీకు చేస్తాను 100%. సో పార్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. సో పార్ట్ వీడియో కావాలంటే 100% కింద కామెంట్ చేయండి, మీకు పార్ట్ 2లో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. సో అలా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్పర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఎక్స్పర్ట్ పైన టైప్ చేసి చూడండి ఒకసారి. చేస్తే మనకి ఇక్కడ చూసుకొని 2K అల్ట్రా హెచ్డి, 4K అల్ట్రా హెచ్డి, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 180pm, 70pm, సో 140p. సో ఇలా మనకి ఇంత డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. సో మీరు ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ చేసుకొని వీడియో హెచ్డీలో అయితే వస్తుంది, మనకి హెచ్డీలో అయితే మనకి కన్వర్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో గైస్ చూసారు కదా, ఈ పార్ట్ వీడియోకి ఇంతే. సో సెకండ్ పార్ట్ కావాలంటే స్టే వెయిట్ ట్యూన్. సో మీరు కింద కామెంట్ చేయండి 100%. మనకి సెకండ్ పార్ట్ కావాలంటే మీకు 100% అయితే నేను త్వరలో వీడియో అయితే చేస్తాను. సో గైస్ ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.